మన ప్రభువును రక్షకుడుగా అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పేరిట వందనాలు. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దైవజనులకి దైవ బిడ్డలందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హల్లెలూయా. మన యొక్క గురి ఈ యొక్క లోకంలో కొంతమంది యొక్క గురి ఎలా ఉంటుందంటే వారు చేసే యొక్క పనిని బట్టి వారు ఒక గురిని ఎంచుకుంటూ ఉంటారు. ఒకవేళ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క బిజినెస్ చేసే విధానంలో ఎవరైతే పెద్ద వ్యక్తిగా ఉన్నారో ఆ యొక్క వ్యక్తిని ఆయన ఏం చేసుకుంటాడంటే ఒక గురి చేసుకుని ఆ యొక్క వ్యక్తి ఎలా ఎదిగాడు, ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా జీవించాడు, ఎలా ఆ యొక్క మెలకులతో ఏ విధమైన పరిస్థితులకు వెళ్ళాడని చెప్పేసి వారు ఏం చేస్తారంటే వారి యొక్క గురిని వారు ఎవరైతే పెద్దగా ఆ యొక్క స్థితిలో ఉన్నారో, పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎవరున్నారో ఆ యొక్క స్థితిలోకి నేను కూడా మార్చబడాలంటే ఎలా మార్చుకోవాలని చెప్పేసి ఒక బిజినెస్ మ్యాన్ అలా ఆలోచన చేస్తాడు. ఒకవేళ ఒక ఉద్యోగం ఉన్నాడంటే నేను ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఎలాంటి నేను చదివితే ఆ యొక్క ఉద్యోగాన్ని నేను సంపాదించగలను, లేదంటే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని నేను ఎదగాలి అంటే ఎలా చేయాలి ఏంటనేది ఎవరైనా సరే ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఒక గురిని ఎంచుకుంటారు. ఎందుకంటే వారు జీవించే జీవనంలో వారి జీవించే యొక్క జీవితంలో గురి ఎందుకంటే ఈ యొక్క లోకంలో ధనం సంపాదించాలనో, లేకపోతే ఆస్తిపాస్తులు సంపాదించాలనో, ఒక గొప్ప పేరు సంపాదించాలనో, ఒక ఉన్నతమైన స్థితిని సంపాదించాలనో ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క గురి పెట్టుకొని ఆ యొక్క గురి జీవితాన్ని కలిగి ఉంటారు. అయితే దేవుడు అంటాడు కదా, ఈ లోకంలో నువ్వు ఏ గురి పెట్టుకున్నా, ఈ యొక్క లోకంలో నువ్వు ఇక ఏ గురితో ముందుకు అడుగులు వేసినా గానీ ఉపయోగం ఉండదు. కానీ నీకు ఏసే గురిగా నువ్వు ఉన్నట్లయితే ఉపయోగం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నువ్వు కనుక గురిగా చేసుకుని అడుగులు ముందుకేసినట్లయితే నీ యొక్క జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో అయినా సరే పరలోకంలో అయినా సరే దేవుని దగ్గర ఒక గొప్ప స్థితిని నేను పొందుకోవడానికి అవకాశం ఉండదు. అయితే నీకు ఏ వ్యక్తిని చూసినా ఆ యొక్క వ్యక్తి పలానా విధానంలో ఒక మంచి స్థితిలో ఉన్నాడు, ఆ యొక్క వ్యక్తిని అనుసరిస్తే సరిపోతుంది అని చెప్పి ఈ లోకానుసారంగా ఒకవేళ నేను ఆలోచన చేసినట్లయితే అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అయితే తల్లిదండ్రుల మీద బిడ్డలు గురి పెట్టుకుంటారు. ఎందుకంటే నా యొక్క జీవితాన్ని చక్కగా సరిదిద్దగలరు అని చెప్పేసి వారు ఏంటంటే నా యొక్క తల్లిదండ్రులే నా యొక్క గురిని సమర్థవంతంగా నడిపించగలరని చెప్పి గురి పెట్టుకుంటారు. కానీ ఒకనొక రోజు నీ యొక్క తల్లి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ యొక్క తండ్రి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ యొక్క అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, బంధువులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అంటే ఒక దావీదు భక్తుడు అన్నాడు, సదాకాలం అంట ఆయన యొక్క గురి యెహోవా యందు ఉంచినందుకు ఆయన ఏమేమి పొందుకోగలుగుతాడు, ఏమేమి సాధించగలుగుతాడు అనేది కింద రాశాడు. అయితే నీ గురి నా గురి కూడా యెహోవా యందు ఉంచినట్లయితే మనకు కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి అనేది కింద రాయబడి ఉంది. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. దేవుని యొక్క అడుగుని, దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలంటే, దేవునితో నిత్యం నువ్వు కలిసి ఉండాలంటే నీ గురి ఆయన యందు నిలపాలి మొదటిగా. రెండోది ఆయన నీ కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నాడు అనేది నీవు నిత్యంగా నమ్మాలి. ఎందుకంటే ఆయన నీ దగ్గర ఉన్నాడని నేను నమ్మినట్లయితే నేను కూడా ఏం చేస్తామంట, కదల్చబడము. ఒకవేళ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని కన్నీటి అనుభవాలు మనకి చుట్టుముట్టినా గానీ మనం ఏం చేస్తామంటే కదలక నిలకడగా ఉండే ఆ యొక్క స్వభావాన్ని నేను పొందుకుంటాం. ఎందుకంటే ఆయన యొక్క ధైర్యం నీకుంటది, ఆయన యొక్క ప్రేమ నీకుంటది, ఆయనే నాకు తోడుకున్నాడు, నా పక్కన ఉన్నాడు, నేను కదల్చబడననే ఒక గొప్ప అనుభూతి నీవు కలిగి ఉంటావు. కాబట్టి దానిని బట్టి నువ్వు సంతోషించేవారిగా ఉంటావు. అందువలన నా హృదయము సంతోషిస్తున్నది, నా ఆత్మ హర్షించుతున్నది. హల్లెలూయా. ఎందును బట్టి అంటే నీ యొక్క గురి దేవుని దగ్గర ఉంచినప్పుడు నీ యొక్క ఆత్మలో సంతోషం కలుగుతుంది. నీ యొక్క ఆత్మ తెలియకుండానే హర్షిస్తుంది, అంటే సంతోషిస్తుందంట. అయితే నీకు తెలియకుండానే నీ యొక్క ఆత్మ సంతోషించాలంటే నీ యొక్క గురి ఈ లోకంలో ఎవరి మీద పెట్టుకున్నా గానీ అది కొన్ని రోజులు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ ఒక గొప్ప స్థితికి నేను వెళ్తానని నీ యొక్క మనసు నీతో చెప్పవచ్చు. కానీ దేవుడి మీద నీకు గురి నిలిపినప్పుడు నీకు ఆనందానికి హద్దులుండవు, నీకు సంతోషానికి హద్దులుండవు అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే
ఇంకోటి జరుగుతుందంట, నీ యొక్క శరీరం కూడా సురక్షితంగా నివసిస్తుందంట. ఈ యొక్క లోకంలో మనం చూసినట్లయితే అనేక రోగాలతో చాలా మంది ఈ యొక్క లోకాన్ని విడిచే వారిగా ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో అయితే క్యాన్సర్ వ్యాధి అనేది బలంగా విస్తరిస్తా ఉంది. అయితే ఆ యొక్క క్యాన్సర్ తో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇదివరకైతే కనుక మొదటి స్టేజ్ లోనూ సెకండ్ స్టేజ్ లోనూ మనకి ఆ యొక్క స్టేజ్ ని బట్టి తెలిసేది. కానీ ఇప్పుడు చివరి స్టేజ్ అంటే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఎవరిని కూడా గుర్తుపట్టే విధంగా లేకుండా ఆ యొక్క స్టేజ్ అనేది ముందుకు వస్తా ఉంది. అనేకుల్లో 10-100 మందిలో ఒక 20 మంది 30 మందికి క్యాన్సర్ వ్యాధి కలిగిన లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా మందిని మనం గమనిస్తా ఉన్నాం. అయితే దేవుని మీద నీ యొక్క గురి నిలిపినట్లయితే దేవుడు అన్నాడు కదా, నీకు సంతోషాన్ని ఆరోగ్యాన్ని కూడా ఆయన ఇవ్వడానికి ఆయన చూస్తా ఉన్నాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. అయితే 4వది ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీ యొక్క ఆత్మను పాతాళంలో విడిచిపెట్టడానికి ఈ యొక్క లోకంలోనికి ఆయన రాలేదు, కానీ నన్ను ఆ యొక్క పరలోక రాజ్యంలోకి నన్ను చేర్చడానికి ఆయన ఏం చేశారంటే, ఆ యొక్క పాతాళంలో నుంచి తప్పించడానికి, ఆ యొక్క పాతాళలోకంలో నుంచి నన్ను విడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ఈ యొక్క లోకానికి నరవతాడుగా వచ్చాడు. ఈ యొక్క లోకంలో నీకు నాకు చేయవలసిన ప్రతి ఒక్క నేను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని శాపాన్ని విడిపించడానికి ఆయన ఈ యొక్క లోకాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఈ యొక్క లోకంలో జీవించి ఆయన జీవించిన యొక్క 33.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన చేసిన అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు మన అందరికీ కనపరిచాడు. అయితే ఆయన ఈ యొక్క లోకంలో నేను చేయబడిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి ఆయన సిలువ మరణాన్ని పొంది అనేక వేదనలు అనుభవించి ఇబ్బందులు పడి నీ కొరకు నా కొరకు కన్నీరు కాచాడు, వేదన పొందాడు, అవమానాలు పొందాడు, అనేక పిడిగుద్దులు గుర్తించుకున్నాడు, అనేక కొరడా దెబ్బలు తిన్నాడు నీ కొరకు నా కొరకు. అయితే చివరికి ఆయన ఈ యొక్క లోకంలో మరణించాడు. అయితే మరణించి ఇక సజీవంగా నేను లేస్తానని చెప్పి 3వ దినాన ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిత్యం నిలిచే దేవుడు అని చెప్పి ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. కాబట్టి నన్ను కూడా ఆ యొక్క సజీవుల లెక్కలు ఉంచాలని చెప్పేసి ఆయన కోరుకుంటా ఉన్నాడు. 2వది చివరిగా ఏమన్నాడంటే, నీ పరిశుద్ధుని పుల్లి పట్టనీయవు. అంటే పరిశుద్ధులు ఒకవేళ సమాధి చేయబడవచ్చు, ఈ యొక్క లోకం నుంచి విడవబడిన తర్వాత సమాధి చేయబడవచ్చు, కానీ అయితే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నన్ను కూడా యొక్క కుళ్ళిపెట్టిన శరీరాన్ని అలాగే ఉంచడు, కానీ పరిశుద్ధమైన యొక్క శరీరాన్ని, పవిత్రమైన శరీరాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన నీ యొక్క శరీరాన్ని కుళ్ళిపట్టనీయుడుగా ఉన్నాడు. కాబట్టి జీవ మార్గం నీవు నాకు తెలియజేస్తావు. అయితే నిత్యము ఆయనతో కలిసి జీవించే మార్గాన్ని ఆయన నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు, అనేక మార్గాలు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క జీవ మార్గాన్ని నీవు నేను కనుక వదిలివేసుకునే వారిగా ఉంటే కనుక నిత్య నరకంలో నేను ఉండాల్సి వస్తుంది. అయితే అలాంటి నరకంలో ఉండకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే, నిత్య జీవంలో ఆయనతో పాటు నిత్యం ఉండడానికి ఆయన జీవ మార్గాల్ని నీకు నాకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందని, ఆయన కుడి చేతిలో నిత్య సుఖం ఉంటుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి నిత్య సంతోషాన్ని నేను అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉంటాయనేది ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి నేను కూడా నిత్యం ఆయనతో కలిసి జీవించాలని, నిత్యం ఆయనతో కలిసి ఆనందించాలని, నిత్యం ఆయనతో కలిసి గడపాలనేది ఆయన ఉద్దేశం అయింది. కాబట్టి ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని శాపాలు ఎదుర్కొన్నా, ఎన్ని బాధలు ఎదుర్కొన్నా సరే నన్ను కూడా నిత్యం ఆయనతో కలిసి ఉండించుకోవాలని ఆయన మన కొరకు ఈ లోకంలో వేదనను, బాధను, శ్రమలు, అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కాబట్టి నేను కూడా ఆ యొక్క ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి విడిపించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మీద నీ గురి ఉంచినట్లయితే, దావీదైతే యెహోవా గురించి ఆయన నిలకడగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆయన యందు నిలిచి ఉంటే నిలకడగా స్వభావాన్ని పొందుకుంటామని తెలియపరుస్తున్నాడు. కాబట్టి అటు నిలకడ స్వభావాన్ని, అటు గురిని నీవు దేవుని మీద ఉంచినట్లయితే నిన్ను నిత్య జీవనంలోకి నడిపించడానికి ఆయన అవకాశం ఉండదు. కాబట్టి అటు అవకాశము, అటు కృప నేను పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అటు దేవుడు యేసయ్య నామములో మనందరము పొందుకునేది గాక. ఈ లోకంలో ఎవరి మీద గురి పెట్టుకున్న ఉపయోగం లేదు. అయితే కొన్ని రోజుల్లో వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ యెహోవా మీద కానీ, యేసయ్య మీద కానీ, తండ్రి పరిశుద్ధాత్మ మీద, త్రియేక తత్వమైన దేవుడి మీద నీవు గనుక
నీకు గురి ఉంచినట్లయితే ఈ లోకంలో ఎవరి మీద నువ్వు మనసు పెట్టుకున్నా వారిని నిన్ను విడిచిపెట్టి అవమానపరచవచ్చు, హేళనపరచవచ్చు, కన్నీరు పర్యంతం అయ్యే వరకు నిన్ను అవమానపరిచి ఇబ్బందులు గురి చేయవచ్చు, లేదంటే నిన్ను విడిచి వెళ్ళిపో ఉండొచ్చు. కానీ ఏ సైన్ కనుక నీవు కనుక గురి చేసుకున్నట్లయితే, ఏ సైన్ మీద కనుక నీవు కనుక ఆనుకున్నట్లయితే, ఆయన కలవరి సెలవులలో నీ కొరకు నా కొరకు కాచిన ఆ యొక్క రక్తాన్ని ఆయన కనుక నీవు కనుక గుర్తు చేసుకొని ఆయన్ని గమనించుకొని ఆయన్ని గురిగా చేసుకొని నీకు ఏ విషయంలోనైనా పరిశుద్ధత విషయంలోనైనా ప్రార్థన విషయంలోనైనా వాక్య విషయంలోనైనా స్వస్థత విషయంలోనైనా ఏ విషయంలోనైనా నీకు సాటైన దేవుడు మన ప్రభు యేసయ్య ఉన్నాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు రక్తం కాల్చిన దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో యాగమైన దేవుడు నీ కొరకు నా కొరకు ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన్ని గురి చేసుకుని ముందుకు అడుగులు వేసినట్లయితే ఈ లోకంలో నీవు జయించలేని ప్రతి ఒక్క అపజయాన్ని కూడా ఆయన జయకరంగా జయించి ఏ విధంగా అయితే ఈ మరణాన్ని జయించి తిరిగి లేచున్నాడో, ఈ లోకంలో మరణం కంటే అధికమైంది నువ్వేది జయించలేని ఆ యొక్క అనేకమైన జయాలు నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ యొక్క జయ జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే, నేను పొందుకోవాలంటే ఆయన మీద నేను గురి నిలిపినట్లయితే నిత్యము ఆయనతో కలిసి జీవించే యొక్క గురి ఆయన నీకు ఇవ్వడానికి నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటు కృప అటు ఆశీర్వాదం యేసయ్య నామములో మనందరం పొందుతున్నది గాక. ఆమె ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.